నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుడికి ఇచ్చిన మాన్యాన్ని, వక్ఫ్ భూములు, హంద్రీనిధి ప్రాంతాన్ని సైతం అక్రమంగా కబ్జా చేసుకున్నారన్నారు. సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని బైరెడ్డి తెలిపారు. త్వరలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో బాధితులు ముందుకు వచ్చి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన బాధితులను కోరారు. ఈ రెవెన్యూ సదస్సుల వల్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు బయటకు వస్తాయన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు దేవుడు కూడా క్షమించరని బైరెడ్డి అన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జరిగిన కబ్జాలపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవుళ్లకు చెందిన భూములపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తరహా హైడ్రా ఏర్పాటు చేసి కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలన్నారు. కల్లూరు వక్కెర వాగును పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మోసగాళ్ళు ఏ రకంగా రికార్డులను తారుమారు చేశారో, ఈ మోసగాళ్ళు ఘరానా మోసగాళ్ళు మరి రిజిస్ట్రేషన్ ఆఫీసుతో మీ యొక్క సమాచారం ఏమున్నా కూడా అక్కడ నమోదు చేయవలసిందిగా రెవెన్యూ సదస్సులో వస్తున్న అధికారుల దృష్టికి తీసుకుపోవలసిగా నేను మనవి చేస్తున్నా. ఇది ఒక మంచి అవకాశం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసిన నిర్వాకాలు, చేసినటువంటి కబ్జాలు, చేసినటువంటివన్నీ కూడా బయటకు వస్తాయి, న్యాయం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల వల్ల అని చెప్పి ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా. అది తిరుపతిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే, అవి ఏ ప్రాంతంలోనైనా ఇవి తవ్వే కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి ఇటువంటి కబ్జా నిర్వాకాలు. కాబట్టి ప్రజల మీద కూడా బాధ్యత ఉంది. మీరు రెవెన్యూ సదస్సు ద్వారా ఈ సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా, మీరు సమస్యల పరిష్కారం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం ఏంటంటే, ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు నీతిగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ, 1% కూడా లేరు ఈ కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో. 99% చోర్ నా కొడుకులు, చోర్ అంతా కొట్టేశారు నాయన. దీన్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరికీ కూడా నేను కాపీస్ ఇస్తాను, ప్రింటెడ్ కాపీసు. ఈరోజు చూడండి, నేను ఎక్కువగా స్ట్రెస్ చేయబోతున్నది ఏంటంటే, మన పూర్వీకులు పెద్దలు ఈ దేవాలయాలు జరగాలి, అక్కడ పూజా పునస్కారాలు జరగాలి, దీపారాధన జరగాలి, దేవునికి సేవలు అందాలి అన్నటువంటి ఒక ఆలోచనతో విలువైన భూములు ఆనాడు టెంపుల్స్ పేరు మీద రిజిస్టర్ చేసి వెళ్ళారు, దానం చేసి వెళ్ళారు. అటువంటివి కొట్టేశారు నా కొడుకులు, చోర్గాళ్ళు. నాయన చోరు అనాలంటే మాదర్చోతులు నాకు బయటికి పెట్టి అవన్నీ కూడా లాగి ఆయా దేవాలయాలకు ఒప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్స్ విలువైనవైతే పబ్లిక్ ఆక్షన్ వేసి ఆ డబ్బును కాపాడి బ్యాంకులలో ఎఫ్డీలు చేయడమా, లేకపోతే ఇంకో అసెట్ క్రియేట్ చేయడమా చేయాలి ఈ దేవాలయాలకు. ముఖ్యంగా చూడండి, చాలా పెద్ద ఈ మోసగాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ జిల్లాలో. కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలలో ఎక్స్పర్ట్స్, రాజకీయ నాయకులు ఎక్స్పర్ట్సే. ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అదే రకంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆనాడు పనిచేసిన రెవెన్యూ వాళ్ళు, రియల్ సర్వే నంబర్, ఎండోమెంట్ ల్యాండ్ కొట్టేశాడు.
6 ఎకరాల 78 సెంట్లు 295 పసుపుల విలేజ్లో గంగమ్మ టెంపుల్కు సంబంధించింది. ఆ అమ్మవారిని వదిలిపెట్టలే ఆయన మా నాగటు రోడ్డు. ఇదే కాదు, దాదాపుగా 50 సెంట్లు 763/2 సర్వే నంబర్ 50 సెంట్లు కొట్టేశాడు. దాంట్లో ఈయననే ఈ ఆడిగిపోయినా వీళ్ళ చరిత్ర దండిగా నిన్న తవ్వుతా నేను ఊకిడిసాను. నేను తవ్వి మీ ముందర పెడతా. నేను వదిలే ప్రసక్తి లేదు. చూడండి 74C జోరాపురం, అది కూడా చాలా పురాతనమైన గ్రామం. అది జోరాపురం కల్లూరు మాదిరిగానే జోరాపురం కూడా కర్నూలు పక్కన. ఆ విలేజ్లో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి దేవాలయము ల్యాండ్ను కొట్టేశాడు అక్కడ కూడా. ఇదే కాదు, 337 సర్వే నంబరు 8.41 నగరేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి దాంట్లో 441 నగరేశ్వర స్వామి దాంట్లో వసుంధర హోమ్స్, వసుంధర అపార్ట్మెంట్స్ అని మంగళి సుబ్బయ్య అని ఆయన మొదలుపెట్టాడు, కొట్టేశాడు. ఇదే కాకుండా బాధాకరమైనటువంటి విషయం, వీరభద్రస్వామి ఆ టెంపుల్కు 20 ఎకరాలు దాతలు ఇచ్చిపోతే సర్వే నంబర్ 608/1 608/2 వీరభద్రస్వామి టెంపుల్కు ఇస్తే దాన్ని కొట్టేశారు. దీడ ఎవరు తయారైనారంటే అంత ప్రైవేటు డాక్టర్లు కూడా అంతా ముఠాగా తయారై 20 ఎకరాలు వీరభద్రస్వామి ఆ స్వామి పొలాన్ని కొట్టేశారు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి 7.72 ఎకరాలు 123 సర్వే నంబర్లో ఇదే జోరాపురం విలేజ్లో కమ్యూనిస్ట్ వాళ్ళు జెండాలు బాతి ఆక్రమించుకున్నారు దాన్ని. ఇది ఎవరికి అంటే నీలకంఠేశ్వర స్వామి ఆస్తి. ఇది తిరిగి ఆ దేవాలయానికి చెందేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ దేవుళ్ళకు ఎవరైతే ఇచ్చిపోయినారో ఈ దేవుళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అదే రకంగా విలేజ్లో ఈశ్వర ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది చాలా పూర్వం నుంచి పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి. దీన్ని కొట్టేసి లేఅవుట్ వేసిన దానికి రోడ్డు వేశారు. దీంట్లో ఇక్కడ అగ్రసేని బిల్డర్ అని మా ఊరు పక్కనోడే వాడు. మేమైతే ఎప్పుడూ కట్కే వెహికల్ తీసుకొని పోయి టోల్ గేట్ కాడికి పోతే జేబులు చూసుకుంటే డబ్బులు ఉండవు. కట్టకట్ట ఎప్పుడు చూడు ఇంత కఠినంగా మనం బతుకుతుంటే 4,000 కోట్లు దేవుని సొంత ఆక్రమించుకున్నారు. ఈశ్వర ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి రోడ్డు వేసుకున్నారు. దాని మీద దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా సర్వే నంబర్ 294, 295 పసుపుల విలేజ్లో, అంటే కర్నూలు పక్కనే పసుపుల యూనివర్సిటీ పక్కన అవుతుంది. జీపులారెడ్డి కాలేజీ ఆ పక్క చాలా విలువ పెరిగిపోయినాయి ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి భూములకు. దీంట్లో 8 ఎకరాల 60 సెంట్లు, అదే రకంగా 295లో 3 ఎకరాల 60 సెంట్లు గంగమ్మ దేవతవి కోటేశ్వర నా కొడుకులు అమ్మవారిది కూడా.
ఈ నా కొడుకుల పిర్రెలకు వాతలు పెట్టాల సలాకులు తీసుకొని ఎప్పుడో టైం వస్తుంది ఇది. ఇదే కాకుండా ఇది ఎవడరా అంటే అగ్రశ్రేణి మావాడే ఇక్కడనే మా ఊరి పక్కన నాటు రోడ్డు. ఏం పోయే కాలం వచ్చింది ముండవాడుకు దేవుళ్ళ మీద పడినాడు ఈడు ఒకటేసారి. అప్పుడు కూడా దేవుళ్ళ మీద పడే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో పోయి అప్పుడు ఏమన్నాడంటే అది బయట పెట్టింది నేనే అన్నాడు. వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకో 5 జాళ్ళే అని చెప్పి 2 దారాదత్తం చేసి జీవో ఇష్యూ చేసి దాన్ని తిప్పి కొట్టింది నేనే అన్నాడు. అందుకే ఆయన యాక్సిడెంట్లో మరణం అని చెప్పి గట్టిగా అందరూ నమ్ముతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసిన నిర్వాకాలు మరి ఏ దేవుడు ఎవరు క్షమించే దేవుడు ఎవరు లేరు. ఇక్కడ చెప్తున్నా ఆయన హయాంలోనే జరిగినాయి. ఈ అగ్రసేనుడు గంగమ్మను వదిలిపెట్టలే అమ్మవారిని. అక్కడే తిరుమల టౌన్షిప్ అని చెప్పి ఏర్పాటు చేశాడు. అదే కాకుండా 319 సర్వే నంబర్. ఇది 3 ఎకరాల 18 సెంట్లు. 319 సర్వే నంబర్ 3 ఎకరాల 18 సెంట్లు ఈశ్వర ఆంజనేయ స్వామి పసుపులు అది కూడా కొట్టేశాడు. ఇదే కాకుండా మీకు నుంగో కూడా వచ్చినాడు. ఈడ కృష్ణకాంత్ రియల్ ఎస్టేట్ ఈడు నగరేశ్వర స్వామినే మింగినాడు. నగరేశ్వర స్వామి కల్లూరు చాలా పవిత్రమైన దేవాలయం, పూర్వం దేవాలయం. కల్లూరు అంటే ఏంటంటే ఇది కర్నూలు కంటే ముందు పుట్టినటువంటి ఊరది, పురాతనమైన ఊరది. దైవభక్తి మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు స్పందించి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎండోమెంట్ ల్యాండ్స్ నుంచి వీళ్ళని తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది. వాడు కమ్యూనిస్ట్ వాడు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ గారు కావచ్చు, వీళ్ళని తరిమి పారేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా దిన్నదేవరపాడులో ఈ మంగళి సుబ్బయ్య ఎవరో కానీ ఈయన శాన కొట్టినాడయ్యా. ఈయన కూడా ఈయన కృష్ణకాంత్ అనే పెట్టుకున్నాడు, కొడుకు పేరంట ఎవరో చెప్పిరి. 114, 126 ఇది కూడా వెంగన్న గారి ఈశ్వర దేవాలయం. ఇది కొట్టేశాడు ఈయన, వెంగయ్య గారి ఈశ్వర దేవాలయం. ఇవి ఎండోమెంట్ ఇప్పటికి దొరికిన ఆధారాలు. ఇవి ఈ ఆధారాలే కాకుండా ఇంకా మీకు మిగతావి ఒకటేసారి అద్రిలోకి పోయినాడు ఒకడైతే. ఇక ఇదేమన్నా మరి ఏమన్నా దుబాయ్లో కట్టినట్టు కట్టాలనుకున్నాడేమో ఆ సముద్రంలోకి పోయి. ఏదో చూస్తుంటాం పిక్చర్స్, దుబాయ్లో సముద్రంలోనే కట్టిన రిసార్ట్స్ బిల్డింగ్లు అన్నీ. అటేమన్నా అన్నిలో కట్టాలనుకున్నాడేమో ప్లాను. కట్టినాడు. దాదాపుగా బఫర్ జోన్లో 50 మీటర్స్ యువతల కట్టేది ఉంటే ఇది కట్టారు. ఇది కొట్టేసి కట్టారు. ఇప్పుడు ఆడ హైదరాబాద్లో పాపము ఇప్పుడు జరుగుతుంది కదా, అది ఇది ఏదో హైడ్రా బాగానే కొడుతున్నారు. మనోళ్ళు కూడా, మా వాళ్ళు కూడా పోయినారు, మా ఏరియా నుంచి కూడా పోయి చెరువులు ఆక్రమించుకున్నారు ఆడ. అది కూడా హైడ్రా కిందికి వచ్చేటట్టు చూస్తుంటే. అట్లది హైడ్రానో లేకపోతే ఇంకొక ఏజెన్సీని ఏర్పాటు చేసి కర్నూలులో, నంద్యాలలో వీళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు అంద్రిలోకి పోయినవి అన్నీ కూడా పడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ హైడ్రా అన్నది కూడా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్ని పడగొట్టాలి. అప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు 50 మీటర్స్ కాదని 470B ఆక్రమించుకొని బఫర్ జోన్ కాదని ఆంధ్రీలో కట్టాడు.
ఏది నది పరంబోగు ఇది ఆయన ఆక్రమించింది. ఇది హైడ్రా అవసరం. ఈ కర్నూలు జిల్లాలో, కర్నూలు చుట్టుపక్కల ఇంకొక హైడ్రా అవసరం. హైదరాబాద్లో ఎట్లా ఉందో, హైదరాబాద్లో ఏముందో మనకు తెలియదు, కానీ ఈడ మాత్రం అవసరం ఉంది. హైడ్రా అవసరం. కోటిపారేయాల ఈ నాయనలను తరిమేసేయాల. 2 ఎకరాల 17 సెంట్లు 678 సర్వే నంబర్లో లక్ష్మాపురంలో వాగుపరంబోగా ఆక్రమించుకున్నాడు. ఈడ హైడ్రా కావాలి. అప్పుడు హైడ్రా ఖచ్చితంగా రావాలా తొందరగా. ఇదే కాకుండా అగ్రెసివ్లీ బిల్డర్స్ అంక్రోచ్ 5 ఎకరాలు సర్వే నంబర్ 645A ఆ కల్లూరు విలేజ్ వక్ఫ్ బోర్డులో వక్ఫ్ బోర్డు ఆస్తి ఆక్రమించుకున్న యాది వదల్లే. నేను చెప్పిన ముందరే ఏది వదల్లే. గుడిని వదల్లే, పూజారిని వదలలేదు, పూలు పండ్లు ఆ దేవుణ్ణి వదలలేదు, మొత్తం మింగి పారేశారు నా కొడుకులు ఇళ్ళల్లా. సో హైడ్రా చంద్రబాబు నాయుడు గారు ఒక హైడ్రా పెట్టకపోతే, ఈడ కక్కియకపోతే న్యాయం జరగదు. కలిసి ఈ ప్రపోజలు ఖచ్చితంగా పెట్టదలుచుకున్నాం. ఆయన ముందర న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసిస్తున్నాం. దాంట్లో రెవెన్యూ సదస్సులు ఒక ఎత్తు అయితే వెంటనే యాక్షన్ తీసుకునే హైడ్రా కూడా ఒకటి కావాలని చెప్పి కోరుతా ఉన్నారు ప్రజలంతా కూడా. ఇదే కాకుండా 5 ఎకరాల సర్వే నెంబర్ 645A కల్లూరు, దీంట్లో ఇది వక్ఫ్ బోర్డుది. సర్వే నెంబర్ 293 పసుపుల విలేజ్, అది వాగుపరంపోగు కొట్టేశారు. నదీ పరంపోగు, వాగుపర ఏ వదలనేలే ఏవి కూడా. సర్వే నెంబర్ 293 పసుపుల విలేజ్లో అది వాగుపరంపోగు కొట్టి పారేశారు. ఇంకా కృష్ణకాంత్ మనోడు కొత్తగా ఇప్పుడు వింటున్నాయి కృష్ణకాంత్ అని. ఈయన 7 ఎకరాల ల్యాండ్ సర్వే నెంబర్ 19 దిన్నదేవరపాడ 34 ఎకరాలలో వక్ఫ్ బోర్డు ల్యాండ్. దీంట్లో 7 ఎకరాలు కొట్టేశారు. ఇంకోడు మత్స్య ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ అని కూడా వచ్చినాడు. వాడు ఇక్కడ బాగుంది అనుకున్నారు. ఒరే ఇది బాగుందిరా, ఇవన్నీ బాగులు గీగులు అన్నీ కొట్టేయచ్చు, ఈడ బలి ఉంది, ఈడ వ్యాపారం పుష్కలంగా జరుగుతుంది ఈడ అని చెప్పి అలవాటు నా కొడుకులు. ఈడ వీళ్ళు 234, 241, 230, 240 వీటన్నిటిని కొట్టేశారు. ఇది వెల్దుర్తి మండలంలో, ఆడ కూడా కొట్టేశారు. 11.92 ఏకర్స్ ల్యాండ్ వక్కెర వాగుది, వక్కెర, అది కొట్టేశారు. దీంట్లో రెవెన్యూ రికార్డ్స్నే, వక్కెర వాగు రెవెన్యూ రికార్డ్స్నే మార్చిపారే, యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. వక్కెర అంటే అది మన రాంభూపాల్ రెడ్డి గారు ఇల్లు పెద్ద ప్యాలెస్ కట్టాడు, దాని పక్కనే వక్కెర. దాంట్లో కూడా రోడ్ వేసాడు. ఆ రోడ్ వేసి అవతల ఒక లేఅవుట్ వేయించాడు. దానికి రోడ్డు అంట వాయబ్బా, వీధి దీపాలు ఏం పెట్టాడు, సింగపూర్ లెక్క పెట్టించినాడు. ఆడ వక్కెరను ఆక్రమించుకొని దీని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సర్వే నంబర్ 60 6 ఎకరాల 57 సెంట్లు ఇది ఉంటే, దాంట్లో 60 సెంట్లు ఇంకా పక్కది కూడా ఆక్రమించుకున్నారు. ఇదే కాకుండా 257 కల్లూరులో పట్టాసు ఇచ్చారు ప్రైవేట్ పీపుల్కు. జవానీ అబ్బాయి ఏముందో సొమ్మొకంది సోకొకంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినాడు. ఏం చేస్తావు? రెవెన్యూ వాళ్ళు పోరా తీసుకపోరా, అంత మ్యామ్యాలు జరిగినాయి, అంత చేతులు మారినాయి. మ్యామ్యామ్యా ఏదో పాత మాట, మ్యామ్యా లేదు గిమ్యా లేదు, డైరెక్ట్ అటాక్. ఏదో మనం అంటుంటే చిన్నప్పుడు మేము మ్యామ్యామ్యా అని, మ్యామ్యామ్యా డైరెక్ట్ అటాక్ అంతే. అన్ని రికార్డులు మార్చి పారేశారు. 257 సర్వే నెంబరు దాంట్లో పట్టాస్ ఇష్యూ చేశారు. దృష్టికి తీసుకెళ్తున్నాం తొందరలో, ఆల్రెడీ పోయింది.
ఇటువంటివి కూడా ముఖ్యంగా ఎండోమెంట్ ల్యాండ్స్, వర్క్ ప్రాపర్టీస్ ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా ఎండోమెంట్ ల్యాండ్స్ అవి నీలకంఠేశ్వర స్వామి, గంగమ్మ, కొండనాగమ్మ, అదే రకంగా ఈశ్వర ఆంజనేయ స్వామి, ఈ మాన్యాలన్నీ కొట్టేశారు నా కొడుకులు. వీటన్నిటిని ఇడిపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ కూడా ఒక హైడ్రా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి అక్కడ కర్నూలు, నంద్యాల ఈ 2 జిల్లాల్లో కూడా ఒక హైదరాబాద్ నగరంలోనే హైడ్రా తిరుగుతుంది. ఈడ కూడా చాలా స్పీడ్గా గట్టిగా తిరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక్కడ ఈ 2 జిల్లాల్లో వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ కూడా ఇది చూడండి, వీరభద్రస్వామి దేవాలయము అది 20 ఎకరాలు. కోర్టు రికార్డ్స్లో 19.51 అని వస్తూ ఉంది. సర్వే నంబర్ కూడా మీకు చెప్పాను నేను. దీంట్లో యుఎస్ ఎవరు అమెరికాలో ఉన్నోళ్ళు దీన్ని ఆక్రమించుకునింది. వాళ్ళు కోర్టుకు పోయినారు, మళ్ళీ తెలివిగా కోర్టుకు పోయి మాకు ఎన్ఓసి కావాలా అని. ఎన్ఓసి కావాలంటే కోర్టు రిట్ పిటిషన్ ఫైల్ చేసింటే ఎన్ఓసి హైకోర్టు రిజెక్ట్ చేసింది. ఇది దాదాపుగా ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఇది దీని మీద మీకు ఎన్ఓసి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి హైకోర్టే ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు వీరభద్రస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో మీరంతా చూసింటారు. బెంగళూరుకు పోయేటప్పుడు అది ఏదో ఉంది, ఒక హోటల్ అక్కడ హ్యాంగ్ ఓవర్, దాని వెనకాల ఉన్నటువంటిదంతా ఇదే వీరభద్రస్వామి దేవాలయం. యాడి వరకు ఇది దిగుబాటు రస్తా వరకు. ఈ నుంచి వెళ్తాం ఏ క్యాంపు, అవి దాటి ఏ క్యాంప్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి డిఐజీ బంగ్లా కావచ్చు అని ఆ నుంచి రస్తా ఉంది, దిగుబాటు పోతుంది. అది ఈ పక్క రైట్ సైడ్ ఉన్నటువంటిది హ్యాంగ్ ఓవర్ వరకు. దీనికి సర్వే ఇచ్చాను, మీకు ఇచ్చాను నేను. బట్ సర్వే నెంబర్ మరొకసారి చెప్తాను మీకు. ఇది యాక్చువల్గా 23 ఎకరాల 62 సెంట్లు. ఇది సర్వే నంబరు 608/2. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.